నగరంలోని బీఆర్ఎస్ ఆఫీసులో నిర్వహించిన సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారాయన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బిల్లు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. పనుల పేరుతో సస్పెన్షన్ల పేరుతో వారిని వేధించింది నిజం కాదా అంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ హయాంలో 1100 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో 20 మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు మంత్రి పొన్నం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో సర్పంచ్లు అప్పులపై ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి పనులు చేశారని, ట్రాక్టర్ ఈఎంఐలు, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు చెల్లింపు కోసం అప్పులు చేశారు. చేసిన పనులకు చెల్లించిన బిల్లులకు ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరిగిపోయి సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దేశంలోనే ఎక్కడా లేనంత విధంగా తెలంగాణలో సర్పంచ్లు బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించిందని అన్నారు. నాటి సీఎం నేటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ మంజుల పల్లె ప్రకృతి వనం నిధులు రాక ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం గతంలో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు నాటు మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్ ఆనందరెడ్డికి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లి సర్పంచ్, సంగారెడ్డి జిల్లా మావినేల సర్పంచ్, మహబూబ్ నగర్ జిల్లా రఘుమాపూర్ సర్పంచ్తో పాటు పలు చోట్ల ఉప సర్పంచ్లు కూడా ఆత్మహత్యా యత్నాలకు పాల్పడ్డారు.